విశాఖలో డ్రగ్ కంటైనర్ కలకలం. మీడియా హడావిడి 2 రోజులే తరువాత ఆ విషయం కనుమరుగయ్యింది. మంత్రి నాదెండ్ల జూలైలో కాకినాడ పోర్టు గోదాములు తనిఖీ చేసి 257 కోట్ల విలువైన 50,647 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రేషన్ బియ్యం 26,488 టన్నులు ఉన్నాయి. 2014-19 వైసీపీ అధికారానికి రాకపూర్వం టీడీపీ ప్రభుత్వంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా 16 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేది. ఇందులో రేషన్ బియ్యం తక్కువగా ఉండేది. కానీ వైసీపీ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఎగుమతులకు రెక్కలు వచ్చాయి. 2019-20లో 19 లక్షల టన్నుల ఎగుమతి కాగా 2022-23లో ఎగుమతులు 38 లక్షల టన్నులకి, అంటే రెట్టింపు స్థాయికి ఎగిరింది. చంద్రబాబు హయాంలో కేవలం 5 దేశాలకే ఎగుమతులు జరపగా జగన్ హయాంలో 14 దేశాలకు ఈ వ్యాపారం విస్తరించింది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి మాత్రమే జరిగి ఈ బియ్యం ఎగుమతి జగన్ అధికారానికి వచ్చే తరువాత పక్కనే ఉన్న ప్రైవేటు పోర్టు డీప్ వాటర్ పోర్టు నుంచి ఎగుమతులు సాగాయి. యాంకరేజ్ పోర్టులో డ్రెడ్జింగ్ సదుపాయం లేకపోవడంతో నౌకలు పోర్టు బెర్తుకు రావు. 9 నాటికల్ మైళ్ళ దూరంలో ఆగిపోతాయి. అక్కడకు బియ్యం బస్తాలను తీసుకువెళ్లి నౌకలో లోడ్ చేయడం వలన కాలాయాపన అధిక ఖర్చు కావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పోర్ట్స్ అనుమతించారు. వాస్తవానికి ప్రభుత్వం 46.5 రూపాయలకు పేదలకు చేరవలసిన బియ్యాన్ని కిలో బియ్యం కొనుగోలు చేసి పేదలకు పంచుతుంది. కేవలం కిలో బియ్యం 16 రూపాయలకు కొని పాలిష్ చేసి ముచ్చటైన పేర్లతో అందమైన ప్యాకింగ్తో విదేశాలకు ఎగుమతి చేసి కిలోకి 70 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా తదితర 14 దేశాలకు ఈ బియ్యం ఎగుమతి జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ రేషన్ బియ్యం వందల లారీలలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసరాలలోని రైసు మిల్లులకు చేరుతున్నాయి. ఈ లారీలను ఎవరూ ఆపరు, తనిఖీ చేయరు, నేరుగా వెళ్తాయి. ఈ మొత్తం వ్యవహారానికి రింగు లీడర్ కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన కుటుంబం చేతిలో ఉన్న రైసు మిల్లులు, పౌర సరఫరాల శాఖ సహకారంతో సాగుతోంది ఇదంతా. బియ్యం సేకరణ, ఎగుమతులు అంచెలంచెలుగా పకడ్బందీగా జరుగుతోంది. సాలుసరి 1000 కోట్ల వ్యాపారం ఇది. అందరికీ తెలుసు ఈ రైస్ మాఫియా భాగోతం. కానీ ప్రశ్నించడానికి ధైర్యం లేదు. ఈ వ్యాపారం లోతుపాతులు క్షుణ్ణంగా తెలిసే అవకాశం లేదు. తెలుసుకునే వ్యక్తి బతికి బట్ట కట్టే ఛాన్సే అస్సలే లేదు. కానీ ఒకే ఒక్కడు ఈ గుట్టు రట్టు చేశాడు. అతడే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెగించాడు. విపక్ష నేతగా ఇన్స్పెక్షన్కి వెళ్లడానికి అనుమతి లభించలేదు. అందుకే ఉప ముఖ్యమంత్రిగా అధికార హోదాలో బయలుదేరాడు. అయినా 2 నెలలు పవన్ కళ్యాణ్ని అడ్డుకున్నారు. పట్టు విడవని విక్రమార్కునిలా హఠాత్తుగా బయలుదేరాడు పవన్ కళ్యాణ్. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. No one allows me to be here. Ever since I took charge from DPD's chief minister, not even one guy was allowing me to come here. And they discouraged me, please don't sir. I waited for 6 months. తీరా కాకినాడ వెళ్ళిన తరువాత తెలిసింది. తాను బయలుదేరగానే ఇక్కడ కుర్చీలో కూర్చున్న ఎస్పీ స్థాయి పోలీస్ అధికారికి అర్జెంటు పని పడింది. అర్జెంటుగా సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అయినా పవన్ కళ్యాణ్ పట్టుదలతో మొత్తం శోధించారు. రైసు నిల్వలు, రైసు క్వాలిటీ, రైసు ఎగుమతి తెలుసుకోవడంతో ఆగిపోలేదు. సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడ దగ్గరకు వెళ్లాలన్నది ఆయన సంకల్పం. అవతల తుఫాను, సముద్రపు హోరు, ఎగసిపడే కెరటాలు, ప్రమాద ఘంటికలు వద్దన్నారు అందరూ. కానీ ఆ మొండిగట్టం వినలేదు. విధిలేని స్థితిలో కూడా కదిలారు సిబ్బంది. కానీ ఆ ఓడ చుట్టూ తిప్పుతున్నారే కానీ ఓడలోకి తీసుకువెళ్లడం లేదు. విషయం పవన్ కళ్యాణ్కి అర్థమయ్యింది.
తప్పని పరిస్థితుల్లో ఓడలోకి పవన్ కళ్యాణ్ని తీసుకుని వెళ్లారు. కళ్ళెదుట పేదవాని కూడు బియ్యంగా పాలిష్తో మెరుస్తూ కనిపించాయి. నేరం కళ్ళ ముందు కనిపిస్తోంది. నేరస్తుడు శిక్ష అనుభవించే తీరాలి. కానీ ఆ నేరస్తుడు ఎవరు అన్న విషయం పెద్ద భూతంలా కనిపించింది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆ నేరం ఒకరి వల్ల సాధ్యం కాదు. అడవిలోకి ఆ బియ్యాన్ని తీసుకొచ్చినవాడా నేరస్తుడు? బియ్యాన్ని దొంగతనంగా తీసుకువెళ్తున్న ఆ ఓడ యజమాన నేరస్తుడు? పేదవాని నోటి దగ్గర కూడు బియ్యాన్ని 6 రూపాయలకు కొన్నవాడా నేరస్తుడు? ఎటువంటి అనుమతులు లేకుండా తమ లారీలలో దొంగ సరుకు తెచ్చిన లారీ యజమాన నేరస్తుడు? రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టిన రైసు మిల్లు యజమాన నేరస్తుడు? రైస్ మాఫియాకి పరిపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ శాఖలదా నేరం? ఆఫ్రికా దేశాలకు వెళ్లిన బియ్యానికి త్వరగా పేమెంట్ రావడం లేదని ఆయా దేశాలలో గోదాములు నిర్మించి తమ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ద్వారంపుడ నేరస్తుడు? పౌష్టికాహారం కింద పేదలకు పంపిణీ చేసిన 45 రూపాయల బియ్యాన్ని సైతం పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతిని మాఫియా ఏం చేయాలి? ఈ రోజు దొంగతనంగా రవాణా అవుతున్నది బియ్యమే. రేపు మారణాయుధాలు దిగుమతి అయితే, టెర్రరిస్టులు ప్రవేశిస్తే దేశ భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించకుండా ప్రైవేటు పోర్టు, డీప్ వాటర్ పోర్టు నుంచి ఎగుమతులకు అనుమతించిన 2019-2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఏం చెయ్యాలి? ఇంత ఘోరం మన కళ్ళ ముందే మన కాకినాడ నుంచే జరుగుతుంటే ఎవరిని బాధ్యులు చేయాలి? ఏం చెయ్యాలి? అదే పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రజలు, కేంద్రం. అందుకే ప్రజాకోర్టు ముందుంచారు పవన్ కళ్యాణ్. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగన్ ఈ విషయమై ఇప్పటి వరకు స్పందించలేదు. కాకినాడ సిటీ వైసీపీ నాయకుడు ద్వారపుడి స్పందన కోసం ఎదురు చూద్దాం.